యహాజీయేలు లేవీయుడు, ప్రత్యేకించబడిన వాడు, పరిపూర్ణత కలిగిన వ్యక్తి ఉపవాసించి ప్రార్థన చేస్తుండగా ఆత్మీయుడైన యహాజీయేలు మీదకి దేవుని ఆత్మ అభిషేకం బలంగా దిగి వచ్చింది. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఒక గుంపుగా మనం చేరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో బలము, ఆ ప్రార్థనలో పరిపూర్ణత, ఆ ప్రార్థనలో పరిశుద్ధత, ఆ ప్రార్థనలో చూడండి దేవునికి ఇష్టమైన నడిపింపు ఉన్నప్పుడు దేవుని ఆత్మ అట్లనే ప్రతి బిడ్డ మీదకి దిగి వస్తుంది. దేవుని బిడ్డల మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ప్రతిఫలం మనం తప్పకుండా చూస్తాం. యహాజీయేలు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి మాట్లాడుతుంది, యూదావారులారా, పూర్వము నుండి దేవుని పిల్లలని పిలువబడుతున్న వారులారా, యెరూషలేము కాపురస్తులారా, అంటే ఒక చూడండి ప్రొటెక్షన్ ఉన్నటువంటి స్థలంలో నివసించే వారులారా అని చెప్పి పిలుస్తూ మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. యెరూషలేము కాపురస్తులారు అంటే యెరూషలేములో ఉన్న కాపురం ఉన్న వారికి ఏ హాని జరగాలన్నా చాలా ఎవ్వరు హాని చేయటానికి వారి వల్ల పడదు. దాని చుట్టూ అంత బలమైన ప్రాకారం ఉంది. యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్నట్లుగా నేను మీకు తోడుగా ఉంటానన్నాడు చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంది, యెరూషలేములో కాపురం ఉంటున్నారు. యెరూషలేములో కాపురం ఉన్నప్పటికీ వీరు భయముతోనూ వణుకుతోనూ జడుపుతోనూ బ్రతుకుతున్నారు. దేవునికి సమీపస్తులుగా మనం ఉన్నప్పుడు మనలో ఉన్న భయాలన్నీ తీసివేయబడతాయి. దేవుని సన్నిధానములో ఎప్పుడు మనకి ప్రాకారం, యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్నట్లుగా మనకు చుట్టూ కాపుదలు ఉంటుందంటే దేవుని సన్నిధిలోనికి చేరినప్పుడే. సొలొమోను మందిరం కట్టినప్పుడు, అయ్యా మా దేశం మీదకి తెగులు గాని, అపాయము గాని, కీడు గాని, కరువు గాని వచ్చినప్పుడు కట్టబడిన ఈ మందిరములోనికి చేరి ఈ మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు కనికరముతో నీవు జ్ఞాపకం చేసుకుని మా ప్రజల మీదకి వచ్చిన కరువును, అలాగే శాపమును, క్షామమును తొలగించయ్యా అని ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన పట్టుకున్నారు యూదులు. చూడండి, యెహోషాపాతు రాజు వాళ్ళు ప్రార్థన చేయనట్లుగా ఈ గ్రంథములో, ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కృప కలుగును గాక. అదే అధ్యాయంలో అంటాడు కదా, యూదావారులారా, యెరూషలేములో కాపురం ఉన్న వారులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవు ఏమనిస్తున్నాడు, ఈ గొప్ప సైన్యము చేతిలో నుండి, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడొద్దు.